ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలైనా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు గాలికి వదిలేశారు. అమలు చేయమని అడిగేటువంటి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయటం ప్రారంభించారు. ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో విద్యకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు విద్యావంతులు కాకూడదనే ఆలోచన. దానికి కారణం ఉదాహరణ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలందరినీ కూడా, బీసీ వర్గాలందరినీ కూడా, బీసీ వర్గాలు చదువుకొని ఉన్నతులైనటువంటి వారిని కూడా ఆలోచించమని అడుగుతున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక మహత్తరమైన ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని జయించాలంటే పేదవాడి చేతిలో విద్య మాత్రమే ఆయుధం అని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనకి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా కూడా ఆయన ప్రవేశపెట్టలేని పథకం, దానివల్ల ప్రజలు చైతన్యం అవుతారనేటువంటి భయం, దీనితోడుగా 14-19 మధ్యలో ఇదే తరహా ఆయన పాలన కొనసాగింది. ఇవాళ ఆన్గోయింగ్ ప్రోగ్రాం 4,600 కోట్ల రూపాయలు, 4,600 కోట్ల రూపాయలు ప్రతి త్రైమాసికం, అంటే మార్చి నెలలో మార్చి, ఏప్రిల్, మే, జూన్ నాటికి ఇవ్వాల్సినటువంటి త్రైమాసికం ఇవ్వలేదు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ త్రైమాసికం ఇవ్వలేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికం ఇవ్వలేదు. ఇంకొక త్రైమాసికం వచ్చింది. ఇప్పుడు పలుమార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నం చేశాం, ఎక్కడా మేల్కొనలేదు. అంటే అధికారం రావడం కోసం అబద్ధాలని ఆయుధాలుగా ఎంచుకుని నిత్యం ప్రచారం చేయడానికి మాధ్యమాలని వాడుకొని వారి కార్యకర్తలకి ఒక శిక్షణ ఇచ్చి ఈ అబద్ధాలనే ప్రచారం చేయండి, ప్రజలు నమ్మి మనకు ఓటు వేస్తారు, అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతారు, మన పాలన మన కోసమే అనే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఉంది, పాలన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నవారిని ఆయన చేసిన మోసాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆయన ఏం చెప్పారు? ప్రతి పౌరుడికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెల నెలా ఇస్తానని చెప్పారు. ఈ బడ్జెట్లో ఏమైనా దాని గురించి ప్రస్తావన చేశారా? చేయలేదు. అంటే నాకు అధికారం వచ్చేసింది చాలు, ఓటు వేసిన వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళలో యూనిటీ ఉండదు అనేటువంటి ఒక లక్ష్యం ఎంచుకున్నారు. ఈ 2 అంశాల మీద ప్రధానంగా 12వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే నిరుద్యోగులైనటువంటి యువకులు ర్యాలీలుగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగానికి సంబంధించిన, విద్యార్థి విభాగానికి సంబంధించిన వారందరూ కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్గనిర్దేశకం చేశారు. ఆ ప్రోగ్రాంని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజాపక్షాన నిలబడి పనిచేసేటువంటి, ప్రజాపక్షాన నిలబడి గొంతు వినిపించేటువంటి నాయకత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. దాన్ని దిగ్విజయం చేయమని విద్యార్థులకు, నిరుద్యోగులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 12వ తారీఖు ఉదయం
12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం. పార్టీ ఆవిర్భావ దినాన్ని ముందుగానే నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్న తర్వాత జిల్లా స్థాయిలో జరిపి కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన. దానికి మీ అందరి యొక్క సహకారాన్ని, ప్రత్యేకంగా ప్రజలతో పాటు ప్రజాపక్షాన నిలబడేటువంటి మాధ్యమాలు, మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి జక్కంపూడి రాజా గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి వేణుగోపాల్ గారు, అలాగే యూత్ విభాగం, విద్యార్థి విభాగం సంబంధించిన, మహిళా విభాగానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి, అలాగే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి పార్టీ నిర్ణయంగా తెలియజేస్తూ అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా ఇప్పుడు చేస్తాం. దీనికి తోడుగా ప్రధానమైనటువంటిది 2 అంశాలు ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, ఆలోచించి వాస్తవాల్ని ప్రజలకు వివరించాల్సింది. ప్రజలు ఆలోచించాలి, తెలుసుకున్న వాస్తవాన్ని పక్కవారికి వివరించాలి. ప్రధానమైనటువంటిది నిన్న శాసనసభలో ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ఒక ప్రశ్నకు ఈ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని అప్పులు ఉన్నాయని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా వారు చెప్పినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి వాస్తవం. ప్రభుత్వం చెప్పినటువంటి వాస్తవంలో 4,91,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని, అలాగే కార్పొరేషన్కి సంబంధించింది 1,53,000 కోట్ల రూపాయలు ఉన్నాయటువంటి వాస్తవాన్ని చెప్పారు. అంటే 6,46,531 కోట్ల అప్పులు ఉన్నాయనేటువంటి మాట చెప్పారు. మిమ్మల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు, వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ రోజు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటిది ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకుండా, అప్పుడు కూడా 4 లక్షల కోట్ల అప్పులనే చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. 14 లక్షల కోట్ల అప్పులని పదే ప్రచారం చేసి ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోతుంది అని పదే ప్రచారం చేశారు. తదనంతరం ఆ 14,40,000 కోట్ల అప్పులు 12 లక్షలకి ఇంకో పర్యాయం తీసుకొచ్చారు. 12 లక్షల కోట్ల అప్పులు అన్నారు. సరే, అధికారం వచ్చిన తర్వాత దాని నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచించారు. శ్వేతపత్రాలు మొదలుపెట్టారు. శ్వేతపత్రాల్లో 9,76,000 కోట్ల అప్పులు చూపించారు. అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఉంటుంది. రాజకీయ నాయకుడు అంటే చెప్పింది చేస్తాడని, చెప్పేది నిజమని ప్రజలు నమ్ముతారు. రాజకీయ నాయకులు చెప్పేది నిజమని ప్రజలు నమ్ముతారు, చెప్పింది చేస్తాడని నమ్మకంతో ఓట్లేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 9,76,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో 6,46,000 కోట్ల అప్పులే ఉన్నాయి. అవి కూడా గత మీ ప్రభుత్వంలో మీరు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించిన అప్పులు ఉన్నాయి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి. మీరు ప్రభుత్వం నుండి దిగిపోయి నాటికి సుమారుగా 3,06,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు.
ఈ సందర్భంలో ఒక ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడతారు, ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి ధైర్యమో లేకపోతే భగవంతుడు ఇచ్చిన శక్తితో నిజం మాట్లాడటం. చిన్న ఉదాహరణ చెప్తాను. కరోనా సమయంలో ప్రజలకు మనోధైర్యం ఇవ్వటం కోసం, కరోనాతో ప్రపంచం అంతా అల్లాడిపోతూ ఉంటే ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సింది ఎవరు? పాలకులు. ఆ పాలకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పారాసిటమాల్ వేసుకుంటే తగ్గేటువంటి జబ్బు, వైరస్ అనేటువంటి మాట చెప్పారు. దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫైనల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాకి ది బెస్ట్ మెడిసిన్ ఈజ్ పారాసిటమాల్ అనే చెప్పింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఆ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, ఈ రాష్ట్రంలో జూన్ మాసంలో ప్రభుత్వం ఏర్పడింది, బడ్జెట్ సమావేశం నిర్వహించి ప్రభుత్వం లెక్కలు చెప్పాలి, కానీ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2 పర్యాయాలు ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనంటే, బడ్జెట్ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అప్పులు ఎన్నున్నాయి, ఆదాయం ఎంత ఉంది, ఏ సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాలి అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ మాట కదా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో కదా వారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఆయన లెక్కలు చూపించింది ఏమిటి? అవన్నీ వాస్తవాలు కాదు. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. నేను కరోనా సమయంలో పారాసిటమాల్ ఉదాహరణ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా కాలయాపన చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చూడాలనే ఆయన ఉద్దేశం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంత నిజమో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆర్థిక మంత్రి సభకిచ్చినటువంటి వాస్తవ లెక్కలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా కూడా సత్యదూరమైన అబద్ధపు ప్రచారము. అంటే ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను. అధికారం కోసం అబద్ధాలని ఎంచుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక్కడిగా నేను వెళితే ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మరు అనేటువంటి ఒక తెలివితేటలు కలిగిన వ్యక్తి కనుక సాక్ష్యానికి పవన్ కళ్యాణ్ గారిని, సాక్ష్యానికి భారతీయ జనతా పార్టీని తెచ్చుకున్నారు. పర్యవసానం ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు. చంద్రబాబు నాయుడు గారు మాటలు విని పర్యవసానం ఏంటంటే రాష్ట్ర ప్రజలు మోసపోయారు.